వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వాసవి అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు మంత్రి నాదెండ్ల మనోహర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారి సుప్రభాతం, తదుపరి విఘ్నేశ్వరుని పూజ, వైశ్య పథకావిష్కరణ, 102 గోత్రాల ఆర్యవైశ్య కన్యకలచే కలశాలతో శోభయాత్ర, హోమం, అభిషేకం, అలంకారం, అర్చన కార్యక్రమాలు, పరమ పూజ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ ప్రత్యేక పర్యవేక్షణలో కన్నుల పండుగ నిర్వహించారు. దేవస్థాన కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం ఇంత ఘనంగా జనాల్లో జరిపినందుకు ముందుగా ఆలయ కమిటీ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వైశ్య కమ్యూనిటీకి అమ్మవారి సేవలు ప్రతి ఆలయంలో కూడా అద్భుతంగా కార్యక్రమాలు జరగాలనే ఒక తపనతోటి పనిచేస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందనలు. ఎన్నికలకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి ఈ ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆ గుర్తింపు ప్రభుత్వం నుంచి కూడా ఉండాలనే ఆలోచనతో వాళ్ళు చేసిన ప్రకటన ఈరోజు మా అందరూ కూడా గర్వంగా అందులో పాల్గొనడం నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మన సమాజంలో ఏ విధంగా మన అందరం కలిసికట్టుగా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా సెల్ఫ్లెస్గా ఒక సాక్రిఫైస్ తోటి ఏ విధంగా అమ్మవారు ఆ రోజున త్యాగాలకు నిలబడాలని పిలిపించారు, సమాజానికి ఉపయోగపడాలని నిలిపించారు. ఆ ఆలోచన విధానం అందరిలో వచ్చే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలని ప్రత్యేకంగా ఈ రోజున మనందరం కూడా ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. దాన్ని నిలబెట్టుకుందాం. మరొక్కసారి ఘనంగా నిర్వహించిన కష్టపడి ఆలయ కమిటీకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి, తెనాలి పట్టణంలో ఉన్న ప్రముఖ వైశ్యులందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి చక్కటి కార్యక్రమాలు ఈ విధంగా మన ఆలయంలో ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతి నెల మంచి కార్యక్రమాలు చేయమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలుపుతాను. తెనాలి శాసనసభ్యులు, మంత్రివర్యులు అయిన మనోహర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఆయన ఎంతసేపు ఉండి అన్నీ కూడా తిలకించి మమ్మల్ని ఆనందపరచడంలో చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మధ్యాహ్నం నుంచి కూడా ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం 2,000 మంది పైగా ఆ కార్యక్రమానికి కూడా మనోహర్ గారిని రమ్మని మేము ఆహ్వానించడం జరుగుతుంది. మనోహర్ గారిని మేము కోరుకునేది ఏంటంటే, అంతకుముందు హుండీ పెడితే గవర్నమెంట్ ఆక్యుపై చేస్తున్నారు. ఇది ఎట్లా చేశారో ఆ కార్యక్రమాన్ని కూడా పర్మిషన్ ఇప్పిస్తే సాయిబాబా గుడిలాగా మా గుళ్ళు కూడా బాగా డెవలప్ అవుతాయి.
2014-19 చంద్రబాబు నాయుడు కాలంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంటే తర్వాత వచ్చిన జగన్ విద్యుత్ రంగాన్ని మూతపడే విధంగా సర్వనాశనం చేశారని ఏపీ లీడ్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు ఆరోపించారు. పట్టణ గాంధీ చౌక్ లో ఏవిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ నూతన వ్యాపార ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ లీడ్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు సోలార్ బ్రోచర్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు చూపు కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడని, అనేక రకాల విద్యుత్ రంగాలను ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రజలపై భారం పడకుండా విద్యుత్ సంస్కరణలు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, భవిష్యత్తు సోలార్ విద్యుత్ పై ఆధారపడే పరిస్థితి ఉందన్నారు. సబ్సిడీల ద్వారా ప్రజల ఇళ్లపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసి ప్రజలు వినియోగించుకున్న తర్వాత మిగులు విద్యుత్ ని ప్రభుత్వమే నేరుగా కొనే విధంగా ముందుకు రాబోతుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ లాగే ఉచిత సోలార్ ప్యాడ్స్ కూడా ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. సోలార్ విద్యుత్ ద్వారా తక్కువ ఖర్చుతో ఇళ్లకు, చిన్న పరిశ్రమలకు, ఇండస్ట్రీలకు, పొలాలకు ఉచిత విద్యుత్ వినియోగించుకోవచ్చని, డబ్బులు కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ ఏర్పాటుకు ప్రభుత్వం నుండి బ్యాంకుల ద్వారా సబ్సిడీ ఉంటుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిల్లి మాణిక్యారావు తెలిపారు. తెనాలి పట్టణంలో అత్తోట వందనం గారు, మాజీ కౌన్సిలర్ గారు పేరు మీద వారి అబ్బాయి చంద్రకాంత్ సోలార్ సంబంధించినటువంటి బిజినెస్ ఇక్కడ ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉంది. సోలార్ ప్యాడ్ తోటి ఇంటి పైకప్పు మీద కానీ, లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్ మీద కానీ, అగ్రికల్చర్ కానీ, లేదా ఇండస్ట్రీస్ కానీ దేని మీదైనా సరే సోలార్ తోటి ఇప్పుడు విద్యుత్తుని తీసుకొని వాటి అవసరాలు తీర్చుకునేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో జల విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు, పవన విద్యుత్తు ఇట్లా అనేక రకాల పద్ధతిలో విద్యుత్తుని స్టోర్ చేసి అవసరాలకి వినియోగించేటువంటి పరిస్థితి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా టెక్నాలజీని ఆయన ముందుగా అడాప్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఏ రంగం ఏ విధంగా ముందుకెళ్తుంది, సాంకేతిక పరంగా ఏ రంగంలో ఎలాంటి మార్పులు రాబోతా ఉన్నాయి అనేది చంద్రబాబు నాయుడు గారు అంచనా వేసినంతగా ఎవరు కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అట్లాగే విద్యుత్తు గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మిగులు విద్యుత్తుని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 లోపు విద్యుత్ సంస్థల మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేశాడు. ఈరోజు జల విద్యుత్తుని సరిగా చేయలేని పరిస్థితిలోకి తీసుకొచ్చాడు. అట్లాగే థర్మల్ విద్యుత్ మొత్తం కూడా మూతపడే పరిస్థితి తీసుకొచ్చాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళా ఈ విద్యుత్ మీద ఆయన దృష్టి పెట్టి ప్రజలకి నాణ్యమైనటువంటి విద్యుత్తు అంతరాయం లేకుండా నిరంతరం అందాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచో విద్యుత్తు తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి లేకుండా మనకి ఎంత అవసరమో ఆ విద్యుత్తు దానికి సంబంధించినటువంటి ప్యాడ్స్ మన ఇంటి మీద పెట్టుకొని అది గవర్నమెంట్ గ్రిడ్స్కి ట్రాన్స్ఫర్ చేసి ఆ గ్రిడ్స్లో మనం ఇంట్లోకి సరిపడా విద్యుత్ కనుక వస్తే దాన్ని ఉపయోగించుకొని మిగతాది కనుక ఉంటే మిగులు విద్యుత్ కనుక ఉంటే అది గవర్నమెంట్ తీసుకొని డబ్బులు తిరిగి మనకి ఇచ్చేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. చదువుకున్న వారే సైబర్ నేరాలకు బలి అవుతున్నారని, అప్రమత్తంగా ఉండటం, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకుండా ఉండటం ద్వారా ఈ విపత్తును అధిగమించవచ్చునని జగదీష్ కుమార్ అన్నారు. స్థానిక ప్రియదర్శిని కళాశాలలో సైబర్ నేరాలపై జరిగిన అవగాహన సదస్సు ముగింపు సభ శుక్రవారం సాయంత్రం కళాశాల ప్రాంగణంలో భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి జగదీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం సామాజిక బాధ్యతగా భావించిన బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ రాజమండ్రికి చెందిన కళాకారులచే తెనాలిలో 2 రోజుల పాటు వీధి నాటకం ప్రదర్శించి ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా శివాజీ చౌక్, ఏఎస్ఎన్ కళాశాలలో తదితర ప్రాంతాలలో ప్రదర్శనలు నిర్వహించారు. ముగింపు సభను ప్రియదర్శిని కళాశాలలో నిర్వహించారు. ఏఎస్ఎన్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో శర్మ, ప్రియదర్శిని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి లక్కరాజు మాట్లాడుతూ
2019లో 2 లక్షల కేసులు నమోదైతే 2024లో 15 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హాస్యం, వినోదం కలిపి నిర్వహించిన వీధి నాటకం పలువురు ఆసక్తిగా తిలకించి అభినందించారు. అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో బాగా ఎక్కువగా జరిగేది ఏంటంటే సైబర్ నేరాలు. ఈ యొక్క సైబర్ నేరాల కోసమే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలంటే నాకు ఒకటి బాగా తెలుసు. నేను చదువుకున్న రోజుల్లో మీకు బాగా చెప్పాలంటే నేను చదువుకున్న రోజుల్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేసే సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి SBI రీజనల్ మేనేజర్ శ్రీ జగదీష్ కుమార్ గారికి మరియు ఇందాక మన తెలుగు సాక్షి కళ్యాణ్ గారు తెనాలి పట్టణంలోనే కాకుండా దేశ విదేశాల్లోనే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా తెనాలి పట్టణానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విశ్రాంత SBI ఉద్యోగి శ్రీ లక్కరాజ్ సాయి గారికి కూడా మన కళాశాల తరఫున మనందరి తరఫున ఆహ్వానం తెలియజేస్తూ ద బ్రీడ్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ద చిల్డ్రన్ అండ్ ద యంగ్ జనరేషన్, girls and boys of young India are you are the future of India. ఆ రకంగా చెప్పాలి అంటే మీరు ప్రతి అడుగుకి ప్రతి దానికి ముందరకు వెళ్తారు. యూ వన్ విల్ బి an engineer, one will be a banker, one will be a scientist, or one will be a mathematician, one will be educating here in your college also. Like that many avenues are there. And for which the foundation people are giving up your respected lecturers and principals. So I respect you all, sir. So you are తీర్చిదిద్దుతారు వాళ్ళ భవిష్యత్తుని, for which I am very much thankful to you. These many children, this is the future of India you are making, and in that making I am adding, we are bankers అంటే ఫస్ట్ థింగ్ మీరు చిన్నపిల్లలు లోన్లు గట్రా ఇంకా తెలియదు. ఫస్ట్ మీరు బ్యాంకు పరంగా ఏం చేయగలుగుతారంటే చిన్న దాచుకోవడాలు, అకౌంట్ అవన్నీ కూడా ఓపెన్ చేసుకుంటారు. అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మమ్మీ పాప వాళ్ళందరూ ఇచ్చింది డబ్బులు దాచుకోవచ్చు, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇస్తారు. అన్నోన్ నెంబర్స్కి ఓటీ పంపించండి. ప్రతిదాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. స్టాప్, థింక్, యాక్ట్. ఏదైనా అనగానే స్టాప్, ఫస్ట్ ఆగండి, థింక్, ఆలోచించండి, తర్వాత యాక్ట్ చేయండి. 2019లో 2,06,000 వస్తే కేసు ఇండియాలో, 2024లో 15 లక్షల కేసులు అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్. జనవరి 30 ఈ రోజు గూగుల్లో సెర్చ్ చేసి దొరికింది నాకు 56,000 కేసులు వచ్చాయి ఈ సంవత్సరం ఇంతవరకు. అంటే ఎంత చెబుతున్నా కూడా సైబర్ క్రైమ్లో ఇరుక్కుంటూ ఉన్నారు. దానికి నేను 3 సూచనలు చేసి ముగిస్తాను. ఒకటి, మీరు 2 మొబైల్స్ పెట్టుకోండి బ్యాంకులో ఉన్నవాడు. నా సలహా ఆరంభంగా ముందు చెబుతున్నాను, ఒక్కొక్కటి 2 మొబైల్స్ ఉంచండి. ఒక మొబైల్ బ్యాంక్ లింకే ఉండాలి, రెండో మొబైల్ జనరల్ అందరూ తీసుకుని ఉండాలి. అప్పుడు క్రైమ్ జరగడానికి కొంచెం అవకాశం తక్కువ ఉంటుంది. రెండోది, ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ నాటకాలు చెబుతారు, ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉంటారు, అందరికి అలవాటే. అప్పుడు ఏవో లింక్ వస్తూ ఉంటాయి, తెలియక లింక్ చేస్తాం, మనం దాన్ని స్కిప్ చేస్తాం, అలా క్లిక్ చేయబడి తర్వాత రిడీమ్ పాయింట్స్ వస్తాయి, మీరు ఇవాళే లాస్ట్ డేట్ అంటారు. ఏమీ నమ్మద్దు. బ్యాంక్కి సంబంధించిన ప్రతి ఒక్కటి బ్యాంక్ పర్సనల్గా వెళ్ళి మాట్లాడండి. మీకు అనుమానం ఉంటే ఏ బ్యాంక్ మేనేజర్ ఓటీపీ గురించి ఆన్లైన్ గురించి ఫోన్ చేయదు. దిస్ ఈజ్ కరెక్ట్. ఫైనల్ చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, అన్నోన్ నెంబర్స్కి ఎవరు కాల్ ఎత్తద్దు, వాళ్ళకి లింకులు ఓపెన్ చేయొద్దు, ఓటీపీ తీయద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల విలువలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచేందుకు సిద్ధమైంది. సవరించిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుండి అంటే రేపటి నుండే అమల్లోకి రాబోతున్నాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల విలువల సవరణ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించింది సర్కార్. అయితే రేపటి నుండే కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. నల్లమోతు చెంచురామానాయుడు పురపాలక పాఠశాలలో ఎన్సీసీ ఎయిర్ వింగ్ విద్యార్థులకు డ్రిల్ టెస్ట్ నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పివి సుధారాణి తెలిపారు. 8 ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో సార్జెంట్
చేతన్ కదం, సిపిఎల్ వికాస్ జూలు ఈ టెస్టులు నిర్వహించారు. ఎన్సీసీ ఎయిర్ వింగ్ ఆఫీసర్ పులి భాస్కరరావు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో 8-9 తరగతుల్లో 2 సంవత్సరాలు ఎన్సీసీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఈ రోజు ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్లో భాగంగా డ్రిల్ టెస్ట్ రాయటకు 150 మంది యాజిలీ జెడ్పీ స్కూల్, లయోలా గుంటూరు ఎన్సీఆర్ విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. యాజల ఎన్సీసీ అధికారి నీలి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎన్సీసీ వలన విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి, యూనిటీ పెరుగుతుందన్నారు. లంబాల ఎన్సీసీ అధికారి పి సురేష్ మాట్లాడుతూ దేశానికి దేశభక్తి కలిగిన మరియు తర్ఫీదు పొందిన యువతను అందించడంలో ఎన్సీసీ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. సార్జెంట్ చేతన్ కదం మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్సీసీ సర్టిఫికేట్ల వలన పై చదువులలో, ఉద్యోగాలలో రిజర్వేషన్లు వర్తిస్తాయని అన్నారు. यहाँ पे आज तेनाली एनसीआर स्कूल में एनसीसी के गुंटूर स्कूल प्लस याजिली स्कूल एंड तेनाली स्कूल इन बच्चों का एनसीसी ए सर्टिफिकेट के लिए प्रैक्टिकल एग्ज़ाम कंडक्ट किया जा रहा है. प्रैक्टिकल एंड वाइवा दोनों एग्ज़ाम कंडक्ट किया जा रहा है. एनसीसी ये बच्चों के लिए बहुत अच्छी चीज़ है. इससे बच्चों में यूनिटी, डिसिप्लिन ये सब चीज़ें इनमें आती है और ये इनके फ्यूचर के लिए भी एक अच्छा चीज़, मतलब ये फ्यूचर बढ़ाने के लिए इनके लिए बहुत अच्छा है. इसलिए बच्चों में जो एक करेजियस एंड डिसिप्लिन जो तैयार होता है ये एनसीसी की वजह से तैयार होता है. కార్యక్రమంలో విద్యార్థులు సిఆర్పి శ్రీదేవి పాల్గొన్నారు. ఎన్సీఆర్ఎన్ఎం హై స్కూల్ తెనాలి అండి, మారిస్పేటలో. ఇక్కడ మా ఎన్సీసీ విద్యార్థులు ఎయిర్ ఫోర్స్ వింగ్ ఎన్సీసీ విద్యార్థులకు 150 మందికి డ్రిల్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఇక్కడ లయోలా పబ్లిక్ స్కూల్ నుంచి, అట్లానే వేజిలి జడ్పీ హై స్కూల్ నుంచి ఇక్కడికి విద్యార్థులు రావటం జరిగింది. డ్రిల్ టెస్ట్ అనేది ఇక్కడ నిర్వహిస్తున్నాం 150 మందికి. ఎన్సీసీ సార్ అయిన భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ డ్రిల్ టెస్ట్ జరుగుతుంది. దీంట్లో వైవా కూడా ఉంటుంది. మాది ఎన్సీఆర్ఎన్ఎంహెచ్ఎస్ స్కూల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎన్సీసీ ఎయిర్ వింగ్ ఉంది. మరి 2 సంవత్సరాల తర్ఫీదు అనంతరం జరుగుతున్నటువంటి ఏ సర్టిఫికేట్ ముందుగా ఒక డ్రిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్లస్ దాంతోపాటుగా వైవా కూడా జరుగుతుంది. ఇక్కడ జడ్పీహెచ్ఎస్ యాజలి మరియు లయోలా పబ్లిక్ స్కూల్ నల్లపాడు నుంచి మరి మన విద్యార్థులు మొత్తం 150 మంది విద్యార్థులకి ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ పిల్లలు ఈ సర్టిఫికేట్ తీసుకుని రేపు 9వ తారీఖు జరగబోతున్నటువంటి ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్లో మరి ఈ డ్రిల్ టెస్ట్లో కూడా పాస్ అయ్యి పిల్లలు సర్టిఫికేట్లు తీసుకోవటం, మరి తద్వారా మరి వారి యొక్క భవిష్యత్తు చదువుల్లో మరి ఉద్యోగాల్లో కూడా అవి ఉపయోగపడతాయి. ఇప్పుడు చిన్న విరామం.